నారాయణపూర్ ఘటన అనేది భారతదేశ చరిత్రలో రక్తపు టేరులో ముంచడానికి సన్నద్ధమైన బీజేపీ ప్రభుత్వ విధానానికి నిదర్శనంగా మనం గమనించవచ్చు. మావోయిస్ట్ పార్టీ అఖిల భారత కార్యదర్శి నంబాల కేశవరావుని ఎన్కౌంటర్ పేరుతో బూటకం హత్య చేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా ఈరోజు మావోయిస్టులు మేము చర్చలకు సిద్ధం, ఇవాళ ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని చెప్పి పదే పదే ఇవాళ ప్రకటనలు ఇస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వం చర్చలకు సిద్ధం కాకుండా హత్యల పేరుతో ఎన్కౌంటర్ల పేరుతో మావోయిస్టులను చంపడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇకనైనా ప్రభుత్వం ఇవాళ మావోయిస్టులతో చర్చలు జరిపి దేశంలో ఇవాళ మావోయిస్టులకు సంబంధించిన వాళ్ళ డిమాండ్లు వాళ్ళకి ఈరోజు భారతదేశంలో వాళ్ళు ఇవాళ మావోయిస్టులు ఒక విధానంతోనే ఇవాళ సమాజ స్థాపన కోసం, వాళ్ళ పేదల బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం, వాళ్ళ యొక్క మంచి కోసం ఇలాంటి పోరాటం చేస్తుంటే ఈ పోరాటాన్ని ఈరోజు ఉద్దేశపూర్వకంగా ఆ అడవుల్లో ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఆ రాయ్పూర్ ఆ అడవుల్లో ఉన్న వాళ్ళ గనులని ప్రైవేట్ వాడికి అమ్మడం కోసం ఈరోజు ఈ ప్రభుత్వం ఆదివాసీల మీద దాడులు చేస్తూ ఆదివాసీల్ని అణిచేయడం ద్వారా, ఆదివాసీల్ని హత్య చేయడం ద్వారా వాళ్ళ బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో అనేక మంది ఆదివాసీల్ని హత్య చేస్తుంది. ఈ హత్యలను వెంటనే ఆపాలని, అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం మనందరం గమనించాలి. ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టు ఏంటంటే పాకిస్తాన్తో యుద్ధం పేరుతోనే ఇవాళ ట్రంప్ మాట్లాడితే చర్చలకు సిద్ధం అని చెప్పిన భారతదేశంలో ఈ ప్రజల కోసం పోట్లాడుతున్న ఇవాళ మావోయిస్టు చర్చల కంటే నువ్వు ఎందుకు సిద్ధం కావట్లేవు, ఇది ఆలోచించాలి. అటు మోడీ ఇటు అమిత్ షా కూడా ప్రకటన చేస్తున్నాడు. ఇవాళ మేము 2026 వరకు మావోయిస్టులు తుదపట్టిస్తామని చెప్పిండు. ఇవాళ మేము అడుగుతున్నాం, రేపు మావోయిస్టుల తర్వాత జరగబోయే దాడి వాళ్ళ వామపక్షాల మీద, అదేవిధంగా ఇతర శక్తుల మీద దాడి, ప్రజాస్వామ్య శక్తుల మీద దాడి. అందుకోసం ఈ దాడుల్ని అందరూ ఐక్యంగా ఎదుర్కొందాం. రాబోయే కాలంలో బీజేపీ అవలంబించే ఈ నియంతృత్వ విధానాల్ని, ఆ ప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సన్నద్ధం కావాలని సిపిఎం పార్టీ ఈ విధానాలను తీవ్రంగా ఖండిస్తుందని నంబాల కేశవరావు గారికి ఇవాళ వారి జోహార్లు అర్పిస్తూ ఇవాళ చర్చలకు సిద్ధం కావాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.